విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే ప్రతికూల పరిస్థితులను సైతం ధైర్యంగా ఎదుర్కొంటారని కర్నూలుకు చెందిన ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. కర్నూలులోని ఆదర్శ కళాశాల మైదానంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి 52వ హ్యాండ్బాల్ పోటీల ముగింపు వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల జట్లు పాల్గొన్నాయి. అనంతపురం జిల్లా విజేతగా నిలువగా పశ్చిమ గోదావరి జిల్లా 2వ స్థానంలో, కర్నూలు జిల్లా 3వ స్థానంలో నిలిచాయి. విజేతలకు డాక్టర్ శంకర్ శర్మ బహుమతులను అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ కర్నూలులో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. క్రీడలను దాతల సహకారంతో నిర్వహిస్తున్నారని తెలిపారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే చదువుతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటారని క్రీడాకారులను తీర్చిదిద్దుతున్న కోచ్లను శంకర్ శర్మ అభినందించారు. ఈరోజు ఇక్కడ ఆదర్శ విద్యా నిలయం మైదానంలో జరిగిన రాష్ట్ర స్థాయి 52వ ఈ హ్యాండ్బాల్ పోటీలలో ముఖ్యంగా 13 జిల్లాలు పోటీ పడినాయి. వీటిలో అనంతపూర్ జిల్లా ఫస్ట్ వచ్చింది, విన్నర్స్గా ఉన్నారు. తర్వాత ఈ వెస్ట్ గోదావరి జిల్లా వాళ్ళు రన్నర్స్ అయ్యారు. థర్డ్ స్థానము మన కర్నూలుకు దక్కింది. ముఖ్యంగా వీళ్ళు స్పోర్ట్స్ పీపుల్ చాలా స్పోర్టివ్ స్పిరిట్తో, చాలా ఉత్సాహంతో ఈ గేమ్స్ హ్యాండ్బాల్ గేమ్ ఆడడం అనేది నిజంగా చూసింటే మన కర్నూలు ఇది ఇంకే న్యూయార్క్ సిటీనా అనిపించింది. అంటే ఇంత ఉత్సాహంతో మన కర్నూలులో స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇంత రెగ్యులర్గా, కానీ కొంతమంది దాతలు ముందుకొచ్చి వీళ్లకు ఈ ప్రోత్సాహాన్ని ఇవ్వడం అనేది మనం ఎంతో గర్వించాల్సిన విషయము. ముఖ్యంగా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసే చిల్డ్రన్లో డిసిప్లైన్ బాగుంటుంది, స్పోర్టివ్ స్పిరిట్ బాగుంటుంది. అంటే కష్ట సుఖాలు వచ్చినా ఎదుర్కొనే శక్తి ఉంటుంది. అంటే మెంటల్ స్టామినా, మెంటల్ ఎజిలిటీ, ఫిజికల్ ప్రావెస్ వీళ్ళల్లో బాగా పెరుగుతాయి. అందువలన వీళ్ళు ఆరోగ్యంగా కూడా బాగా ఉండగలరు. అలాగే స్పోర్ట్స్ పీపుల్ ఎక్కడికైనా పోయినప్పుడు వాటరు ఇట్లాంటివి జాగ్రత్త పడాలి. ఆ కేర్ అంతా వీళ్ళు నిర్వాహకులు తీసుకోవడం, నిర్వాహకులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.